హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మేము ధర్మస్థల నుంచి ఉడిపి వచ్చేసాము. డైరెక్ట్ టెంపుల్ దర్శనానికి వచ్చేసాము. అంటే రూమ్కి వెళ్ళకుండా దర్శనం చేసుకుని రూమ్కి వెళ్దామనేసి నేరుగా ధర్మస్థల నుంచి స్ట్రైట్గా టెంపుల్కి వచ్చేసాము. ఇప్పుడైతే టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ లోపల ఎంతవరకు నేను వీలైతే అంతవరకు నేను క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇది ఎంట్రన్స్ అన్నమాట. లోపలికైతే వెళ్తున్నాము. ఆలయం మొత్తం చెక్కతో చేయబడి ఉంటుందంట. ఇక ఆలయానికి వస్తే ఆలయము 13వ శతాబ్దంలో వైష్ణవ సన్యాసి మధ్వాచార్యుల వారి చేత ఇది స్థాపించబడింది. అంటే స్వామివారి ప్రతిష్ట ఆయన చేతుల మీద, అంటే ప్రతిష్ఠించింది ఆయన చేతుల మీద అన్నమాట. ఇక్కడ ఉడిపిలో 8 మఠాలు ఉన్నాయి. అష్టమఠాలు స్థాపకులు ఆయనే అన్నమాట. ఇంకా ఉడిపి అంటే ఏంటి అంటే, ఉడిపి అనే పేరు తుళు పదం అన్నమాట. ఒడుపు నుండి ఉద్భవించింది. దీన్ని అర్థం ఏంటంటే ఆవిర్భావము అని అర్థం. ఉడిపి అంటే ఆవిర్భావము అని అర్థం అన్నమాట. ఇంకా చాలా కథలైతే ఉన్నాయి. ఏంటంటే ఈ మధ్వాచార్యుల వారు సముద్రం ఒడ్డున రచనలు చేసుకుంటూ ఉన్నప్పుడు ద్వారకకి వెళ్తున్న ఒక నౌకలో, ద్వారకకి స్వామివారి వస్తువుల కోసం తీసుకువెళ్తున్న ఒక నౌక ప్రమాదవశాత్తు ఇక్కడికి రావడము, దాంట్లో ఉన్న గోపీచందనం అంటే ఒక మట్టి పేరన్నమాట. అది ద్వారకలో వాళ్ళు మట్టిని గోపీచందనం అని పిలుస్తారు. ఆ గోపీచందనం తోటి దాన్ని కరిగించినప్పుడు దాంట్లో ఒకటి బలరామ స్వామి యొక్క విగ్రహము, అలాగే కృష్ణుడి యొక్క విగ్రహము ఉన్నాయని, బలరామకృష్ణుడిది అక్కడే ప్రతిష్ఠ చేసి శ్రీకృష్ణుడిని మాత్రం ఉడిపి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు మధ్వాచార్యుల వారు అనేసి ఇంకొక కథ కూడా ఉంది. అది చాలా పెద్ద కథ అన్నమాట. ఇంకా డీప్గా వెళ్తే అసలు మనకి ఇప్పుడు సరిపోదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంత అంటే దీనికి కథ, ఈ కృష్ణుని యొక్క విగ్రహం వెనక ఉన్న మరొక కథ అన్నమాట. అది కొంచెం క్లుప్తంగా ఆ కథనైతే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇది శ్రీకృష్ణుడి యొక్క విగ్రహము గోపీచందనము అనే మట్టితోటి చెయ్యలేదు. మట్టిని కరిగించినప్పుడు, ఆ నావలో ఉన్నప్పుడు ఆ మట్టి తీసి నీళ్ళల్లో కరిగించగానే విగ్రహాలు బయటకు వచ్చాయి అని చెప్పాను. అయితే ఈ విగ్రహాలు ఆ గోపీచందనము అనే మట్టిలో ఎలా ఉన్నాయి, అక్కడ దాంట్లో ఉన్నది మట్టి కాదు విగ్రహాలు అని మధ్వాచార్యుల వారికి ఎలా తెలిసింది అనేది చిన్నదిగా చెప్తాను నేను. ఏంటి అంటే, ఒకసారి దేవకీదేవి కృష్ణుడితోటి, కృష్ణ, నీ బాల్య లీలలు చూసే భాగ్యం యశోదకు కలిగినట్లు నాకు కలగలేదు. వాటి గురించి విని ఎప్పటికైనా చూడాలి నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. చూపించవా కృష్ణ అని శ్రీకృష్ణుడిని ప్రార్థించిందనమాట దేవకీదేవి. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమె కోరికను మన్నించి వెంటనే శైశవ దశలోకి, అంటే చిన్న పిల్లవాడిలాగా కృష్ణుడు మారిపోయాడు. తప్పడడుగులు వేస్తూ నడుస్తూ దేవకీదేవి ఒడిలో కూర్చున్నాడు. అలాగే కేరింతలు కొడుతున్నాడు. కుండ పగల కొట్టి వెన్న తీసేశాడు. వెన్ననంతా ఒంటికి రాసుకున్నాడు. పాముని తాడులాగా పట్టుకుని మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా తనతో పాటు బలరాముడు కూడా ఉన్నాడు కదా, అప్పుడు తనతో పాటు బలరాముణ్ణి కూడా చూపించాడనమాట తల్లికి. అప్పుడు చిన్నప్పుడు ఆయనతో కలిసి ఆడుకున్నాడు కాబట్టి ఆయనతో పాటు ఈయన ఎలా ఉండేవాడు అనేది చూపించాడనమాట. అయితే ఇదంతా చూస్తూ ఉన్న రుక్మిణీదేవి, నా భర్త శైశవ దశలో ఉన్నాడు, ఈ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలనే ఉద్దేశంతో విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాలలో శైశవ కృష్ణుడు, బలరాముని విగ్రహాలను చేయించింది. ముందుగా తానే సకల వైభోగాలతో విగ్రహాలను స్వయంగా పూజించింది. అలాగే కృష్ణావతారం ముగిసిన తర్వాత మరికొంతకాలానికి ద్వారకా సముద్రంలో మునిగిపోయిన ఆ సమయంలో, మునిగిపోయే సమయం ఆసన్నమైనప్పుడు దూరదృష్టితోటి అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకువెళ్ళి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశారు. కాలక్రమంలో ఆ వనం యావత్తు గోపీచందనం అనే మట్టిలో కలిసి మరుగైపోయింది. ఇప్పుడు గుర్తొచ్చింది కదా ఈ విగ్రహాలు ఆ మట్టిలోకి ఎలా వెళ్ళాయి అనేసి.
అలా వాళ్ళు గోపీచందనం మట్టిని నావికులు వాడుతారంట. ఎందుకు అంటే వాహనాలు పడవలో ఎక్కించేటప్పుడు పడవ ఇటు అటు ఊగుతూ ఉంటుంది, వస్తువులు ఏమైనా లోపల పెట్టినప్పుడు కదులుతూ ఉంటాయి. అలా కదలకుండా ఉండడం కోసం అక్కడ ఉన్న మట్టిని తీసి అట్లా ఆపుగా పెడతారంట. అంటే కదలకుండా పెట్టడం కోసం ఆ మట్టిని వాడతారంట పడవలో నావికులు. అలా తీసుకుని అక్కడ నుంచి తీసిన మట్టి అలా వాడినప్పుడు ఆ మట్టిలో ఈ విగ్రహాలు ఉన్నవని నావికులకి తెలియదు. కానీ మధ్వాచార్యుల వారికి జ్ఞానం అంటే ఆ దృష్టిలో, జ్ఞాన దృష్టిలో ఆయనకి శ్రీకృష్ణుని విగ్రహము బలరాముని విగ్రహము వస్తుంది ఇక్కడికి అన్న ఒక అంటే సిక్స్త్ సెన్స్ అట్లా చెప్తారు కదా, అలా ఆయనకి కలిగిందనమాట. అలాగా గోపీచంద్ ఈయన నావికులు అక్కడికి కరెక్ట్గా అక్కడికి ఉడిపి ఏరియాని క్రాస్ చేస్తున్నప్పుడు ఒక ప్రమాదవశాత్తు కలగడము, అప్పుడు మధ్వాచార్యుల వారు దాన్ని ఆ పడవని కాపాడడము జరిగింది. అప్పుడు ఆ నావికులలో ఒక వ్యాపారవేత్త, స్వామి మమ్మల్ని మీరు కాపాడారు, మా దగ్గర పడవలో ఉన్న వస్తువుల్లో మీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు మధ్వాచార్యుల వారు ఏమంటారంటే నాకు ఈ పడవలో మీరు ఉపయోగించిన గోపీచందనం మట్టి కావాలి అని అడుగుతారు. అరే ఇన్ని విలువైనవి ఉన్నవి మట్టి ఒకటే అడుగుతున్నారు అని వాళ్ళు అనుకున్నారు. కానీ పట్టడంతో వాళ్ళు మట్టిని తీసి ఇచ్చినప్పుడు ఆ మట్టిని నీళ్ళల్లో కరిగించగానే 2 విగ్రహాలు బయటపడ్డాయి. ఒక విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించారు, రెండో విగ్రహాన్ని మాత్రం ఉడిపి తీసుకొచ్చి మధ్వాచార్యుల వారు ఇక్కడ టెంపుల్ చెక్క ఆలయాన్ని నిర్మించి అక్కడ ఈ స్వామివారిని ప్రతిష్ఠించారు. ఇది ఇంకొక కథ అన్నమాట. ఇది నేను వేరే దగ్గర తెలుసుకుని చెప్పిన కథ. ఇది 13వ శతాబ్దంలో జరిగింది ప్రతిష్ఠ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఆలయం లోపలికి వచ్చేస్తున్నాము. స్వామిని అయితే మనం ఒక రంధ్రం ద్వారా చూడాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఆలయానికి సంబంధించి ఇంకొక కథ ఉంది. ఇదేంటంటే అది రంధ్రంలో ఇంచి చూస్తారని చెప్పాను కదా, దానికి ఒక కథ ఉంది. శ్రీకృష్ణుడు భక్తుడైన కనకదాసుకు సంబంధించిందనమాట. కనకదాసు తక్కువ కులానికి చెందినవాడు కాబట్టి ఆలయంలోనికి అనుమతి లేదు. శ్రీకృష్ణుడు కనకదాసు ఆరాధనకు సంతోషించి ఆలయం వెనుక గోడలో ఒక చిన్న రంధ్రం చేసి కనకదాసు తనను చూసేలాగా ఆ రంధ్రానికి ఎదురుగా తిరిగాడు. అంటే ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఈయనని కనకదాసుని రంధ్రంలోంచి, ఆలయంలోకి ప్రవేశం లేదు కాబట్టి రంధ్రంలో ఇంచి చూడాలి అని చెప్పినప్పుడు స్వామివారు క్లియర్గా కనిపించరు కాబట్టి స్వామే ఆయన కోసం, భక్తుడి కోసం ఆ రంధ్రం వైపుకు తిరిగేశాడు అనేది కూడా ఒక కథ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఆలయం లోపల తిరుగుతూ ఉన్నాము. మీరైతే క్లియర్గా ఆలయం అంతా చూడండి. నేనైతే పెద్ద వీడియో అని చెప్పను, కాకపోతే అక్కడ ఎలా ఉంది ఏంటి మొత్తం చెక్కతో ఉంటుంది. అక్కడ భోజనం కూడా పెడతారు. మేము భోజనం చేసి వచ్చాము. స్వామి ఉడిపిలో అన్నదానం కూడా ఉందన్నమాట. అవన్నీ క్లియర్గా చూపించాను. మీరు వీడియో అయితే చివరి వరకు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ
गोविन्दाय नमो नमः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः।